అరే ఎవరైతే చూడొద్దు అనుకున్నావో వాళ్ళే ఇప్పుడు చూసారు. ఇప్పుడు దానికి నీకు విడాకులే. అప్పుడు అప్పుడు నువ్వు నాకు సొంతం అవుతావు. అక్క ఏందక్క మా ఆయన నీతో ఇంత క్లోజ్గా ఉంటాడు, నేను పట్టుకున్నాడు ఏందక్క? ఓ అదారా మరిది నేను ఎప్పటి నుంచో క్లోజ్గా ఉంటాం. మరిదికి నేనంటే బాగా ఇష్టం. కానీ నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడో ఏమో. ఈ విషయం ఎవ్వరికి చెప్పకురా. అసలు ఆపు! వదినతో అక్రమ సంబంధం పెట్టుకొని నువ్వు నా జీవితం ఎందుకు నాశనం చేసినావు? నువ్వు దాంతో ఉండగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఎందుకు వచ్చినావు? అది కాదు రోజా, కళ్ళతో చూసిన నిజాలు కాదు. ఇంకేం నమ్మాలి నిన్ను? నేను ఎట్లా అంటానో నీకు తెలియదా? తెలుసుకునే కదా నేను పెళ్లి చేసుకొని వచ్చింది. నేను చెప్పేది విను రోజా. ఛీ! ఇంకొకసారి నా మీద చేసిన అంటే పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోతా నేను. అయ్యో ఇప్పుడు అంత పెద్ద మాటలు ఎందుకు అంటాను రోజా? నువ్వు ఇలాంటి వాడు అని తెలిసినాక నీతో నీ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండా. నేను వెళ్ళిపోతాను. రోజా 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 నా మొగుడు మన ఇద్దరిని చూసి ఎప్పుడో పోయిండు. కానీ నీ పెళ్ళమే ఇప్పుడు పోతుంది. పా ఇప్పుడు మన ఇద్దరికి ఎవ్వరు అడ్డులేరు. ఇప్పుడు మన ఇద్దరం ఏమన్నా చేసుకోవచ్చు. దా దా నడు. మారవానే నువ్వు మారవా? అటు మా అన్నయ్య జీవితం నాశనం చేస్తాను, అటు నా జీవితం నాశనం చేస్తాను, అటు నా భార్య జీవితం నాశనం చేస్తాను. నీకేందే? పెళ్ళైంది కానీ నీకు కూడా పెళ్ళైన ఎట్లుండాలి? చిచ్చి ఇక నువ్వు మారు. నువ్వెట్లా నాకు దక్కవో నేను కూడా ఇస్తా. పోపో ఎంత దూరం పోతావో. అయ్యో బావా, గట్లెట్లా బాత్రూమ్ లో జారి పడ్డవే? నీళ్లు పెట్టడానికి నేను లేనా చెప్పు? అంత ఆగమాగం నీకు నువ్వెందుకు పనులు చేసుకుంటానో చెప్పు. నేను లేనా? నన్ను పిలుస్తారా అనా? నేను దాకా ఇక్కడ కూర్చుంటారా? ఇక్కడ కూర్చో.
కూర్చోబా, ఇక్కడ మెల్ల కూర్చో. ఎక్కడ తాకింది దెబ్బ? ఇక్కడనా? అయ్యో కొంచెమే తాకింది బావా. బాగుంది, మరి హాస్పిటల్ పోదామా? బాగా నొత్తుందా బావా? హాస్పిటల్ పోదామా? ఓయ్, ఇక్కడ ఏం చేస్తాను? తీరికగా ఫోన్ చూసుకుంటా ఎడతానా? అక్కడ నా మొగుడు నీ పిల్లం ఏం చేస్తారో చూద్దుదా. ఏం చెప్తారు? ఆ మాట నా నోటితో నేను చెప్పలేను. నువ్వు రా రా మరి. ఏంటిది? ఏం చూస్తాను? సినిమా చూసినట్టు ఇక్కడ అక్కడిక్కడ తిరగకు. నువ్వు అడవో లోపలికి, మాకు డిస్టర్బ్ అవుతుంది. గాడేమంటాడు అనుమానాన్ని? బావా ఇంట్లో ఉండి అంత బోరు కొడుతుంది. ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళవు ఈరోజు? నువ్వు అడిగినాక బయటికి వెళ్ళి రెస్టారెంట్ కూడా పోదాం, షాపింగ్ కూడా చేసేద్దాం. సరే బావా. చిచ్చి, రోజు రోజుకు ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో, నాకైతే అంత పిచ్చిలేస్తుంది. ఆగు, ఎక్కడికి పోతాను? ఎగ్జామ్ ఉంది, రోజు పోతాను. ఓహో, నువ్వు ఒక్కడే పోతానవా? మీ బదిని తీసుకొని పోతానవా? రోజా ఏం మాట్లాడతాను? ఎగ్జామ్ కి 3 రోజుల ముందు పోతాను. నువ్వు ఇట్లా పోతే నేనేమనుకోవాలి? అంటే నీకు ఇక్కడ మీ వదిన కాకుండా ఇంకా అక్కడ కూడా ఉన్నారా? ఎందుకు రోజా అట్లా మాట్లాడతాను? నా గురించి తెలిసి కూడా నువ్వు ఈ రోజు నా మాట కాదని పోతే నిజంగానే నీకెవరో ఉన్నట్టే. నానా మంచున్నావానే? ఆనందంగా ఉన్నానని అబద్ధం చెప్పమంటావా? దుఃఖంగా ఉన్నానని నిజం చెప్పమంటావా? ఏమైంది నాన్న ఇప్పుడు గట్లెందుకు అంటున్నావే? నువ్వు పుట్టినప్పుడు నా ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని ఊరంతా పండగ చేసుకున్నాను. కానీ నువ్వు ఇలా పెరిగి పెద్దయి 2 కుటుంబాలను సంసారాలు నాశనం చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదే. నాన్న నువ్వేం మాట్లాడుతున్నావే? నాకేం అర్థమైతలేదు. నీ పెళ్లికి ముందు చిన్నల్లుడు నువ్వు ప్రేమించుకున్నావని నాకు తెలియక పెద్దల్లునికిచ్చి పెళ్లి చేసిన. నువ్వు చిన్నల్లునికి వదినవైతవే. వదిన అంటే తల్లితో సమానమే. కానీ నువ్వేం చేస్తున్నావు? చీచి, దయచేసి నేను బతుకున్నంత వరకు నా ఇంటికైతే రాకే. నాన్న నాన్న బావా వర్షం పడ్డది, లేకుంటే మంచిగా సినిమాకి పోయేద్దాం ఇవాళ. రోజా రే పోమా. నువ్వేం మనిషివే? వీడు నాకు మొగుడా నీకు మొగుడా? నా మొగంతో నీ ఈ ఒకటే ఈ కైకలు పక్కపక్కలు 2-3 రోజుల నుంచి ఎత్తున్నా. నువ్వేం మాడదానివే? ఏంది? ఏం మాట్లాడతాను? 2 రోజులు తిరుగుతున్నా నీకు ఇట్లా అనిపిస్తుంది? పెళ్ళై 3 నెలలు అయింది. నన్ను ఎప్పుడైనా మనిషి లెక్క చూసినావా? కనీసం బుక్కడి ఛాయ పోసినావు ప్రేమగా? బాగా మాట్లాడతాను. నీ మొగుడేవాడే? నేనా నా తమ్ముడా? మన పెళ్ళైన కాడ నుంచి నా తమ్ముడిని ఎంత టార్చర్ పెట్టినవే. వాడు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. నా సంసారం ఎక్కడ నాశనం అవుతుందా అని వాడు నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. నా తమ్ముడు దేవుడే.
నేనంటే తప్పు చేసిన మార్చుకోవచ్చుగా, మరి ఇప్పుడు నువ్వు చేసాడు ఏంటిది? మారాల్సింది మేం కాదు, నువ్వు నీ భర్తతో కలిసి మంచిగా సంసారం చేసుకుంటే నేను నా భర్తతో కలిసి ఉండేదాన్ని అక్క. కానీ నువ్వేం చేసినావు? నీ భర్తను పక్కన పెట్టి నా భర్తను కావాలనుకున్నావు. అందుకే మన సంసారాలన్నీ చెల్లా చెదురైనాయి. అసలు ఏం జరిగిందో తెలుసా అక్క? అదమ్మా రోజు ఇంకేం ఆగమంటావు బావా? నీ తమ్ముడు చేసిన ఘనకార్యం మంచిగా ఉన్నదని ఇంకా నన్ను ఆగమంటానవా? అసలు నీకేం జరిగిందో తెలియదురా. నా భార్య ఉండు నా తమ్ముడు నాకు పెళ్లి కాక ముందే ప్రేమించుకున్నారు. ఆ విషయం నాకు మొన్ననే తెలిసింది. వాడు దాన్ని వదిలేలెక్కనే చూస్తాను, కానీ ఇదే ఆయన ఇంకా మర్చిపోలేకపోతాను. మరి ఎట్లా బావా? ఈ సమస్యకు పరిష్కారమే లేదా? పరిష్కారం ఎందుకు లేదురా? వాళ్ళిద్దరు ఇప్పుడు ఎట్లా కలిసి ఉన్నారో మనం ఇద్దరం ఒక్క వారం రోజులు అట్లా కలిసి ఉన్నాం అనుకో, ఖచ్చితంగా సెట్ అవుతారు. మరి మీ తమ్ముడు బాధపడతాడు బావా. బాధపడితే ఇప్పుడు బాధపడిరా, తర్వాత వాడే అర్థం చేసుకుంటాడు. సరే బావా. సరే. ఏమండి, నన్ను క్షమించండి. తాళి విలువ, భర్త విలువ తెలియక మిమ్మల్ని చాలా బాధ పెట్టిన, దూరం పెట్టిన. నాకు ఇప్పుడిప్పుడే పెళ్లి విలువ, భర్త విలువ తెలిసొచ్చింది. ఇక నాకు బుద్ధి వచ్చిందండి, నాకు బుద్ధి వచ్చింది. ఇక ఎప్పుడు ఇట్లాంటి తప్పులు చేయను. ఈ ఒక్కసారి నన్ను క్షమించండి. క్షమించేది నేను కాదు, నా తమ్ముడు. రాజు, నువ్వు కూడా నన్ను క్షమించు. అంత మాట అనకండి. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, ఇప్పటికైనా అన్నా. నన్ను క్షమించు బావా. ఇప్పుడే మనం బయటకు పోదామా? 2 గంటలు కలిసి షాపింగ్ కూడా పోదాం. ఫ్రెష్ అప్ అయి పోదాం. చలో.